ఈ రాష్ట్రంలో ముఠాలు ఉండడానికి వీలు లేదు. రాయలసీమలో ముఠాలున్నాయి. ముఠాల పైన ఉక్కుపాదం పెట్టాను. ఈరోజు రాయలసీమలో ముఠాలు లేవు, కానీ నేరాలున్నాయి. బాబాయిని గొడ్డలి వేటితో లేపేసి దాన్ని వేరే వాడి మీద వేసే నేరాలున్నాయి. అదే మరిగా హైదరాబాద్లో మత కలహాలుండేటివి, మత విధ్వంసాలుండేటివి, కర్ఫ్యూలుండేటివి. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని వదిలిపెట్టనని చెప్పి మత సామరస్యాన్ని కాపాడాం. ఈరోజు రాష్ట్రంలో మత విద్వేషాలు లేవు, తగ్గాయి. ఎక్కడ కూడా మతాల పేరిట్లా ఘోరాలు కూడా తగ్గే పరిస్థితికి వచ్చింది. మొన్న చూస్తే చాలా వచ్చాయి. దేవాలయాలపైన దాడులు జరిగాయి. ఈరోజు నేను అడుగుతున్నా, ఎవడైనా సరే సాహసం చేసి దేవాలయాలు కానీ ప్రార్థనాలయాలపైకి వస్తే అదే మీకు చివరి రోజుని మరొక్కసారి హెచ్చరిస్తున్నా.